హాయ్! చూడగానే తెలిసిపోతుంది కదా స్టఫ్డ్ మిర్చి అని. ఇది సింపుల్ అయిన సైడ్ డిష్ అనమాట. అన్నం పప్పు, అన్నం చారులోకి నంచుకోవడానికి సూపర్‌గా ఉంటుంది. కారంగా ఇష్టపడే వాళ్ళకి ఇంకా సూపర్‌గా ఉంటుంది. దీనికి కావాల్సినవి జీలకర్ర, ఉప్పు, పప్పులు. తర్వాత మిర్చీలను ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఘాటు ఏ విధంగా పెట్టుకోవాలంటే ఓపెన్ చేసే విధంగా ఉండాలి ఇలా. తర్వాత ఘాటు పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. మనం ఎలా తీసుకోవాలంటే క్వాంటిటీ ఉప్పు సరిపోయినంత తీసుకోవాలి. పప్పులు ఒక పిరికెడంత, అంటే చిన్న గిన్నెల అంతా. తర్వాత జీలకర్ర, తర్వాత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మిర్చీలలో లోపల ఇత్తనాలన్నీ ఓపెన్ చేసుకొని తీసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, స్పూన్ని ఉల్టా చేసి దాంతో ఓపెన్ చేసి లోపల ఇత్తనాలన్నీ తీసుకోవాలి. ఇన్ కేస్ కారంగా లేవు అంటే అవసరం లేదు, గింజలు తీసుకోవాల్సిన అవసరం లేవు. ఇవి కారంగా ఉన్నాయని నేను కొన్ని తీసేసాను. అవి కూడా చూసి కొన్ని మాత్రమే తీసేసాను. తర్వాత ఇలా మధ్యన ఓపెన్ చేసుకొని పొడిని అంతా లోపల స్టఫ్ చేసుకోవాలి. బాగా లోపల స్టఫ్ చేసుకోవాలి. ఒత్తి పెట్టుకుంటే పొడి చాలా లోపలికి వెళ్తుంది. ఒక జస్ట్ పైన వచ్చి చిలకరిచ్చామంటే అంత లోపలికి పోదు, అంచులకు మాత్రమే అంటుకుంటుంది. మిగతా ఉత్త మిర్చి తిన్నట్లు ఉంటుంది. చూసారా, నేను ఒత్తి పెడుతున్నాను. సేమ్ ఇలాగే అన్ని మిర్చీలకు మనం మిక్సీకి వేసుకున్న పొడి అంతా పెట్టేసుకోవాలి. మిగతా మిగిలినది పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వాటికి స్టఫ్ చేసి పెట్టుకొని ఒక బాండి, యాక్చువల్గా ఫ్రైయింగ్ ప్యాన్ లాగా ఉంటే బాగుంటుంది దీనికి. నా దగ్గర ప్యాన్ లేదు కాబట్టి ఇలా నేను కడాయిలో పెట్టేశాను. అన్ని మిర్చీస్ ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి. కాస్త మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే లోపల పైన ప్లస్ కింద రెండు పక్కల వేడిగా మగ్గుతాయి అన్నమాట మిర్చీస్. మిర్చి కూడా మనకి ఎలా ఉండాలంటే లావుగా ఉండే మిర్చీలను మాత్రమే తీసుకోవాలి. వీటికి చిన్నగా సన్నగా ఉండేటివైతే ఈ స్టఫ్డ్ మిర్చికి పనికిరావు అన్నమాట. ఇది తిప్పుతున్నాగా మనకి లోపల నుంచి పొడి అయితే పడిపోతుంది యాక్చువల్గా. అయినా పర్లేదు, ఆ పొడిని ఆ ఆయిల్లో ఫ్రై అయిన పొడి కూడా మనం అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. నో ప్రాబ్లం. కొంచెమే వేసుకోవాలి, షాలో ఫ్రై అంటాం కదా, ఆ టైప్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక మిర్చి నేను చూపిస్తాను. ఆ మిర్చి ఎంతైతే రెడ్గా అయ్యిందో అలా చూడండి, ఇలా ఈ విధంగా రెడ్గా అవ్వాలన్నమాట. వెనక ముందర, బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్. ఆ తర్వాత మనం తీసేసుకొని తినేయడమే, అంతే. ఇంతేనండి, సింపుల్ రెసిపీ. ఎప్పుడన్నా సైడ్ డిష్గా కాయగూరలు లేని టైంలో మనం ఇలా మిర్చిస్తోనే, ఇంట్లో ఉన్న మిర్చిస్తోనే ఇలా చేసుకోవచ్చు. ఇవి మిర్చిస్తోనే కాదు, క్యాప్సికమ్తో కూడా చేసుకోవచ్చు. క్యాప్సికమ్ డైసెస్ లాగా కట్ చేసుకొని మనం చేసేసుకోవచ్చు అన్నమాట. అది కూడా నేను ఎప్పుడన్నా చూపిస్తాను. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.